హైదరాబాద్ లగడికాపూర్లోని ఆస్మాన్ మహల్లో వీర నాగేశ్వరరావు ఐటీఎస్ ఫార్మర్ సీజీఎం అండమాన్ అండ్ నికోబార్ టెలికాం సర్కిల్ గారి సూపర్ అన్యుయేషన్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారి బంధుమిత్రులు, తోటి ఉద్యోగులు పాల్గొని దంపతులకు అభినందనలతో సత్కారం చేశారు. ఈరోజు నా రిటైర్మెంట్ సూపరాన్యుయేషన్ ఫంక్షన్ సందర్భంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలైన పూజురాలు మా అమ్మ జలజ గారు, మా పెద్దబాబాయ్ కామేశ్వరరావు గారు, మా పిన్ని మహాలక్ష్మి గారు, ది లెజెండరీ ఐటీఎస్ ఆఫీసర్ జె రామానుజం గారు, ఫార్మర్ డిఓటి టెలికాం కమిషన్ మెంబర్, మా చెల్లెలు విజయలక్ష్మి డిఆర్డిఓ నిర్మల్ డిస్ట్రిక్ట్, మా బావగారు రమణ గారు, అదేవిధంగా మా ఇంకో బావగారు లింగయ్య గారు, ఇంకా మా వియంకుడు బాలయ్య గారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్, మా బంధుగణం మంగళగిరి నుంచి వచ్చిన బంధుగణం, బోధన్, నిజామాబాద్, హైదరాబాద్, మా తమ్ముడు కళ్యాణ్ ఫ్యామిలీ, మా బావగారు చిన్న బావగారు ఎడ్వర్డ్ అండ్ ఫ్యామిలీ, మై సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఐటీఎస్ ఆఫీసర్స్, సర్వింగ్ ఐటీఎస్ ఆఫీసర్స్, ఆల్ ది అసోసియేషన్ మెంబర్స్, స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ వర్క్డ్ విత్ మీ, అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ ఆల్ ది స్పీకర్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ their nice words about me. It was really amazing. నేను 87 ఐటీఎస్ ఆఫీసర్, 89లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. నిజామాబాద్ నుంచి నా ప్రస్థానం మొదలైంది. 89 అక్టోబర్లో నిజామాబాద్లో జాయిన్ అయ్యాను ఎస్డిఓపిగా. అక్కడి నుంచి ప్రమోషన్లో చెన్నై వెళ్ళాను. ఆ తర్వాత చెన్నైలో మళ్ళీ ఇంకో ప్రమోషన్ మీద, డిఈ ప్రమోషన్ మీద ఈరోడ్ తమిళనాడు స్టేట్. ఆ తర్వాత అక్కడే ప్రమోషన్ మీద, డీజీఎం ప్రమోషన్ మీద కరూరులో చేశాను. అదే ప్రమోషన్ మీద, అదే కెపాసిటీలో కంబైన్డ్ ఏపీకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి నిజామాబాద్ టీడీఎంగా 99 నుంచి 2002 వరకు పనిచేశాను. ఆ టైం ఏపీ సర్కిల్కి, ఎంటైర్ ఇండియాకి ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ లేదు, ఓన్లీ డిఓటీనే ఉండింది. కంబైన్డ్ ఏపీ సర్కిల్ అప్పట్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనూ టాప్గా నిలిచింది. ఏ విధంగా అంటే 5 లక్షల కనెక్షన్స్ ఒక సంవత్సరంలో ఇవ్వడం అనేది
ఆ రోజుల్లో చాలా చాలా పెద్ద విషయం. అప్పట్లో ఆ టీంకి రామానుజం గారు, ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, రామానుజం గారు మాట్లాడారు. ఆయన మన సర్కిల్కి సారథ్యం వహించారు. ఆయన సారథ్యంలో ఇది జరిగింది. తర్వాత నేను డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేశాను. తెలంగాణ సర్కిల్లో అడిషనల్ జిఎంగా సంగారెడ్డిలో. ఆ తర్వాత ప్రమోషన్ మీద అస్సాం వెళ్ళాను, నార్త్ ఈస్ట్. ఆ తర్వాత అక్కడ టెన్యూర్ కంప్లీట్ చేసేసి జిఎం ఆపరేషన్గా ఇక్కడ తెలంగాణ సర్కిల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడే పీజిఎం ప్రమోషన్గా వచ్చింది. ప్రమోషన్ మీద ఇక్కడే పీజిఎం సిఎఫ్ఏగా బాధ్యతలు చేపట్టాను. ఆ తర్వాత 8 నెలలు నేను తెలంగాణ సీజిఎంగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అండమాన్ 1.5 years పనిచేసి లాస్ట్లో పనిచేసి 30 ఏప్రిల్ నా పదవి విరమణ చేయడం జరిగింది. నా మెయిన్ సర్కిల్, మదర్ సర్కిల్ తెలంగాణ కాబట్టి నాతో పనిచేసిన స్టాఫ్, ఆఫీసర్స్, యూనియన్స్, అసోసియేషన్స్ వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోవడం గురించి నేను ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం జరిగింది. కృతజ్ఞత అనే విషయం చెప్పడం వస్తే కొత్తపల్లి పరిపూర్ణం రామయ్య గారుల్ని నేను ఎప్పటికీ మరవలేను. వారు నన్ను తీర్చిదిద్దడం అన్నది వారితోనే జరిగింది. నాకు జన్మనిచ్చింది జలజ గారు, కాటయ్య గారు అయితే నన్ను తీర్చిదిద్దింది మా నాయనమ్మ, తాతయ్య, మా బాబాయ్, పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్. పెద్ద బాబాయ్ కామేశ్వరరావు గారు, చిన్న బాబాయ్ మోహన్ రావు గారు, వారి సపోర్టు, ప్రోద్బలం, వారు పడిన కష్టం కూడా ఐ షుడ్ రిమెంబర్ నౌ. ఫ్యామిలీ పరంగా నేను చాలా విషయానికి వస్తే ఫ్యామిలీ పరంగా నాకు ఎప్పుడూ సపోర్టే ఉండింది. మా చెల్లెల రూపంలో కానీ, తమ్ముళ్ళ రూపంలో కానీ, మా పిన్ని మహాలక్ష్మి గారు కానీ, వారి కుటుంబాలు, మా మేనమామలు మీరు చూశారు, వెంకటేశ్వరులు గారిని, అదేవిధంగా మిగతా మేనమామలు కూడా అందరూ ఎప్పుడు నాకు సపోర్ట్గానే నిలిచారు. సో వారి కృషితోనే ఈ విధంగా, అంటే వారి సపోర్ట్ తోటి, వారి ఆశీర్వాదంతోనే నేను ఈ విధంగా ఇంత సీనియర్ పోస్టులో ఈ విధంగా వితౌట్ ఎనీ ప్రాబ్లం రిటైర్ అయ్యాను పీస్ఫుల్గా. ఇది తప్పకుండా వారి ఆశీర్వాదాన్ని చెప్పాలి. నాతో పనిచేసిన డిఫరెంట్ ప్లేసెస్లో అక్కడ తమిళనాడు, ఛత్తీస్గఢ్, అస్సాం, అండమాన్, కంబైన్డ్ ఏపీ సర్కిల్ అండ్ నౌ తెలంగాణ సర్కిల్. ఈ సర్కిల్స్లో ఉన్న స్టాఫ్ అండ్ ఆఫీసర్స్, అసోసియేషన్స్, యూనియన్స్ ఎప్పుడు కూడాను నాకు చాలా సపోర్ట్ చేసి నాకు సహకరించారు. వారి సహకారంతో నాకు 2010లో విశిష్ట సేవా సంచార పదవి కూడాను అవార్డు దొరికింది. ఇది చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ ఐటీఎస్ ఆఫీసర్స్ ఓన్లీ గాట్ దిస్ అవార్డ్. ఇకపోతే నేను పనిచేసిన ప్రతి ప్లేస్లో కూడాను నా బాసెస్, మా సీజిఎమ్స్ కానివ్వండి, సీనియర్ జిఎమ్స్ కానివ్వండి, పీజిఎమ్స్ కానివ్వండి, నాకు చాలా సహకరించి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వారిలో ముఖ్యంగా చెప్పాలంటే అస్సాంలో పనిచేసినప్పుడు మెహ్రా గారు, ఎస్ఎల్ సింగ్ గారు, ఇక్కడ సంగారెడ్డిలో కిరణ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు, ప్రభాకర్ గారు, వీరి సహకారం, వీరి సపోర్ట్ ఎప్పుడూ మరవలేను. ఇక్కడ డైరెక్ట్ సర్కిల్ ఆఫీసులోకి వచ్చిన తర్వాత రామానుజం గారు, అఫ్కోర్స్ అప్పట్లో 2002లో రామానుజం గారు, సత్యనారాయణ గారు, గణపతిరామ్ గారు, అదేవిధంగా నేను జిఎం అయిన తర్వాత పివి మురళీధర్ గారు, అనంతరామ్ గారు, సుందర్ గారు, నరేంద్ర గారు, వీరు కూడాను నాకు చాలా సపోర్ట్ చేసి నా కెరీర్ని డెవలప్ అవడంలో నాకు చాలా సహకరించారు. వారికి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Please like, share, subscribe and comment G3 Media.